వివేకానంద టీచర్స్ ఆల్ ఆఫ్ యూ. యాక్టివిటీస్ బాగున్నాయి, స్కూల్ బాగుంది. అండ్ మా పాప చిన్నప్పటి నుంచి 3 ఇయర్స్ దాటిన తర్వాత నేను స్కూల్లో వేసాను. స్కూల్ రావడానికి కూడా భయపడకుండా రెగ్యులర్గా వస్తూ ఉంది. ఎడవడం లేదు, ఇంటికి వచ్చినా కూడా బాగానే ఆడుకుంటుంది. అలాగే బాగున్నది. ఇంకొద్దిగా యాక్టివిటీస్ అనేది పిల్లలతో ఎక్కువ చూపించాలని నేను అనుకుంటున్నాను. కొంచెం స్పోర్ట్స్ పరంగా కానీ యాక్టివిటీ పరంగా కానీ స్టడీ అంటే బాగుంది, బాగానే చెప్తున్నారు. మంచిగా చదువుతాను. కొంచెం తిండి విషయాలు అంటే కొంచెం వ్యాన్ వచ్చే టైం కానీ వెళ్ళని వెళ్ళాలని మాట్లాడారు. చిన్నోడు కాబట్టి వాళ్ళు అలవాటు కావడానికి మేము వద్దని చెప్పినాం. నిజానికి కూడా బాగానే వెళ్తున్నారు, బాగానే వెళ్తుంది. ఆల్ ఇండియా బాగానే వెళ్తాను, బాగానే ఉన్నారు. స్కూల్ బాగానే తయారయ్యారు. ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ మై పేరెంట్స్, శ్రీనిక వాళ్ళ మదర్ని. మా పాప బాగానే చదువుతుంది. యాబ్సెంటీస్ ఎక్కువ, వీక్ 4 days వస్తున్నాయి. లెటర్స్, స్మాల్ లెటర్స్ అన్ని బాగానే రాస్తుంది. కానీ కొంచెం రాయటం ఇంకా రావట్లేదు మేడం. పెన్సిల్ కరెక్ట్ పట్టుకోవట్లేదు. రాస్తేనే నేను రాస్తాను, నర్సరీ క్లాస్ కాబట్టి కొంచెం బాగానే యాక్టివ్గా ఉంటుంది. ఇంటి దగ్గర నేను రాను, స్కూల్కి వెళ్ళను అంటే నేను క్లాస్ చేసినాక మేడం నా బ్యాగ్ మమ్మీ నా బ్యాగ్ నేను వెళ్తా క్లాస్ చేయాలంటే అంటే మేడం చాలా బాగా రాస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మా నర్సరీలో కనెక్ట్ కాలేజ్ స్కూల్ కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్లో బాగా వస్తుంది. మాది ఒక కంప్లీట్ ఏంటంటే రాస్తారు కదా, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఆ 4 lines ఎలా రాయాలనేది తెలియట్లేదు. అది ఒకటి మీరు క్లియర్గా క్యాపిటల్స్ ఎలా రాస్తారు, స్మాల్ లెటర్ రాస్తారు. నర్సరీ బాగా మాది బాగానే చదువుతారు. నర్సరీగా నిజంగా చేయరు కానీ క్లాస్ బాగానే చేస్తున్నాను. హోంవర్క్ చేయించాను, ఆమె చేస్తుంది. ఇప్పటి దగ్గర హాలే ఉన్నా కూడా రాసుకుంటూ ఉండదు. ఆమె గురించి నాకు వరి అయ్యేది ఏం లేదు. బాబు కూడా బాగానే జరుగుతాడు. కాకపోతే కొంచెం నర్సరీ కాబట్టి ఇంకా స్టేజ్ వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వెరీ గుడ్. ఇంకా బాగా చదవాలని అనుకుంటున్నాను పిల్లల గురించి. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను. నర్సరీ స్టడీ మంచిగా అవుతుంది, యాక్టివిటీస్ మంచిగా ఉండాలి. బాగానే ఉంటుంది, బాగానే హోంవర్క్ చేస్తాను. ఏజ్ ఉండాలి కదా. స్టడీ బాగుంది కానీ కొంచెం ప్రాక్టీస్ తగ్గినాయి. ఓకే. స్టడీ అంటే మా బాబా టైప్రాన్ చదువుతుంది, బాబు యూకేజీ చదువుతుంది, బాగానే చేస్తుంది. బుక్ లేకుండా మంచిగా చదువుతుంది కానీ ఇంటిలో హోంవర్క్ చేసి ఎప్పుడే ఆడుకుంటూనే ఉంటుంది. మంచిగానే చదువుతుంది సార్. ఉండే నర్సరీ ఎప్పటి నాకు మంచిగా చదువుతారు, ఇంకా కూడా బాగుంటారు. ఓకే. స్టడీ అయితే బాగానే ఉంది. ఖచ్చితంగా మంచిగానే చేస్తారు, రాస్తారు. టీచర్స్ ఇక్కడ రమ్య మేడం కానీ ఇక్కడ స్టాఫ్ అందరు కానీ చాలా బాగా స్టడీ చెప్పడం కానీ, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడం కానీ, పేరెంట్స్తో ఫ్రెండ్లీగా ఉండడం కానీ చాలా బాగుంటాయి. స్కూల్ వాళ్ళు అయితే ఇట్లా కొంతమంది టీచర్స్ ఎట్లుంటారు కొంచెం ఇట్లా పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ బాగా క్లోజ్ ఉండకపోవడం కానీ అట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటి టీచర్స్ కూడా బాగా క్లోజ్ ఉంటారు. పిల్లలకి అర్థమైనట్టు స్టడీ కానీ పేరెంట్స్కి కూడా మీరు ఎంత చెప్పాలి ఎందుకని చాలా క్లోజ్ ఉండడం కానీ అట్లయితే పిల్లలు కూడా బాగా నేర్చుకుంటారు. స్కూల్కి రావడానికి చాలా ఇష్టపడతారు. ఇక్కడ పేరెంట్స్ కంటే టీచర్స్ ఎక్కువ చూసుకుంటారు పిల్లల్ని. మనకు ప్రాబ్లం ఏం లేదు. టీచర్స్ వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకొని స్టడీ విషయంలో కానీ వాళ్ళ స్కూల్కి రాకపోయినా కాల్ చేయడం కానీ వాళ్ళతో ఫ్రెండ్లీ ఉండడం కానీ స్కూల్ అయితే స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ మేడం. పిల్లలందరూ మీ పిల్లల్లాగా చూసుకుంటూ టీచర్స్కి పేరెంట్స్కి కూడా స్టడీ అయితే బాగుంది. గుడ్ మార్నింగ్ టు ఆల్ పేరెంట్స్ అండ్ టీచర్స్. మా బాబు హవిద్యాన్ స్టార్టింగ్లో చాలా డల్గా ఉండేవాడు, ఏం రాయకపోతుండే. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాడు థ్యాంక్స్ టు లహరి మేడం.
ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలని ఐ ఫీల్. హలో యూ, మా బాబు పేరు శివ. మా బాబుని నవంబర్లో జాయిన్ చేశాను. స్టడీ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. లంచ్ టైంలో అందరూ ఫాస్ట్గా తింటున్నారు, మమ్మీ నాకు టైం సరిపోతలేదు అని చెప్తున్నారు మేడం. టీచర్ని డైలీ ఒక 100 టైమ్స్ గుర్తు చేస్తారు. మేడం మా టీచర్కి ఫోన్ చేసి చెప్పు, నాకు లంచ్ టైం అస్సలు సరిపోతలేదు, నాకు చాలా భయం అవుతుంది. చదవడం అయితే ఫాస్ట్గా చదువుతుండు, అన్ని చదువుతుండు కానీ టైం సరిపోతలేదు. ఆయన కొంచెం అంటే లేట్గా జాయిన్ చేసినాం కదా, కొంచెం వాళ్ళు ఫాస్ట్గా ఉంటుంది కదా. స్టడీ అయితే బాగుంది, టైం అదొకే. మా బాబు పేరు ఇషిత, ఎల్కేజీ. బాగా చదువుతుంది, బాగా రాస్తుంది కానీ డల్ ఉంటుంది, బాగా హుషారు ఉంటుంది. ఏదైనా యాక్టివిటీస్ బాగా పెట్టి ఆమె అందరితో కలిసేలా హుషారు ఉండేటట్టు చూడాలి. ఎంత బాగా చదువుతుంది అంటే అన్ని అక్కడికి చెప్తుంది. రోజు అలా ఏములద్ద మేడం అయితే రోజు గుర్తు చేస్తుంది, మా ఏములద్ద మేడం, మా ఏములద్ద మేడం అన్ని బాగా చెప్తుంది. లంచ్ తక్కువ ఇచ్చుకుంటుంది మేడం, అస్సలు తినదు, అన్ని స్లోగా చేస్తుంది, బాగా స్పీడ్ ఉంటుంది. అది కొంచెం బాగా యాక్టివిటీస్ ఎక్కువ పెట్టి ఎక్కువ స్కూల్కు రావడానికి బాగా ఎంకరేజ్ చేయాలి మీరు. ఓకే ఓకే షూర్. ఏడుస్తుంది స్కూల్ పోను అని, మళ్ళీ టైం అయ్యేసరికి వ్యాన్ వస్తుంది, తొందరగా పోవాలని ఊరికి వస్తుంది. మళ్ళీ హోంవర్క్ అన్ని బాగా రాస్తుంది, అన్ని బాగానే చేస్తుంది. కొంచెం యాక్టివిటీస్ ఎక్కువ పెట్టాము ఓకే. వచ్చేటట్టు. కష్టపడి పోవాలి ఈ రోజు కంపల్సరీ అని వస్తారు కదా అని భయపడకుండా చూడాలి. మీరే పేరెంట్స్ బాగా క్లోజ్ ఉంటే వాళ్ళు రావడానికి బాగా హుషారు ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. థ్యాంక్స్ మీరందరూ వచ్చినందుకు. చూసినా మీరందరి ప్రాబ్లమ్స్ ఫీడ్బ్యాక్ విన్నాం. ఓకే, హ్యాపీ. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేడంకి ఫోన్ చేసినట్టు కాకుండా దయచేసి మీరు అప్పుడప్పుడు మంచి ఫస్ట్ టైం అయినా ఆఫీస్కి వస్తే మాకు హ్యాపీ. ఎందుకంటే మాకు కూడా తెలియదు కదా, టీచర్స్ కూడా మేనేజ్మెంట్ సాలరీ ఇస్తుంది, వాళ్ళు వర్క్ చేస్తున్నారనే అనుకుంటారు. కానీ మీరు ద్వారానే మాకు తెలుస్తుంది టీచర్స్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అనేది. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు మీరు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఈ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. టీచర్ కాకుండా ఇంకో టీచర్ వస్తే ఇంకో టీచర్ వస్తారు కదా. అందుకనే టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. మేమన్నీ కూడా చూస్తూ ఉంటాం, కానీ మాకన్నా ఎక్కువ మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి సార్. ఓన్లీ పేరెంట్ మీకు క్లాస్ టీచర్సా లేదా అకౌంట్ సెక్షన్ బాధ్యత మాకుంది కదా. మీ పిల్లలకి మంచి చదివాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది, అడగాల్సిన రైట్స్ మీది. కాబట్టి కొన్ని స్కూళ్ళు ఏంటంటే ఎప్పుడు యాక్టివిటీస్ ఉన్నాయి, స్టడీ తక్కువ అనేది కూడా కొంచెం టాక్ ఉంది. ఆ విధంగా చేసింది అనుకోండి, మీరేమంటారు ఎప్పుడు ఏదో ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు, ఏదో యాక్టివిటీస్ పిల్లలకు వచ్చింది లేదు ఏం లేదు అని ఆలోచన చేస్తారు. అవసరం లేదు తప్ప పెట్టొద్దు అన్నది ఏం లేదు, దాంతో ఏం లేదు. ఇప్పుడు మీరు అందరూ కనబడితే మాకు ఎంత హ్యాపీ చెప్పిండ్రు, మాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మీరు ఓన్లీ అంటే నెగిటివ్స్ చెప్తలేదు, చెప్పండి. మీరు చెప్తున్నా మాకు తెలుస్తుంది. ఓకే బాగుంది, ఏదో మేడం వాళ్ళు వేసింది కదా, మంచిగుంది మంచిగుందని కాదు, ఏంటి కూడా చెప్పండి. మేము అది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఏం లేదు, మేనేజ్మెంట్ కూడా ఇంకేమన్నా ఉంటే చేంజ్ చేసుకుంటారు. ఇంకొకటి ఇక లాస్ట్ వన్ చెప్పేది అంటే అడ్మిషన్ సార్. కొంచెం మీరు సరే మీకు ఇప్పుడైతే మాకు తెలియదు కానీ మీ తరఫున కూడా అడ్మిషన్ చూడండి సార్. చూస్తే మనకు కూడా కొంచెం మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, మేము కూడా ఈ విషయంలో మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా, తప్పకుండా చేయండి సార్. ఇక ఎక్కడైనా అలానే ఉంటుంది సార్, దాని పరిస్థితి ఏంటన్నది. ఏ స్కూల్లో కూడా కార్పొరేట్ స్కూల్లో 1000 ఫీజు లక్షల ఫీజు ఉంది కదా అని అక్కడ బాగా చెప్తారని అనుకుంటారు, కానీ ఎక్కడ ఏముంటుంది సార్. మా బాబాయ్ ఇక్కడ జరిగింది, నేను చెప్తా వినండి. నా బాబా నర్సరీ నుంచి ఇక్కడే జరిగింది. లాస్ట్ ఇయర్ 10th లో 573 మార్క్స్ వచ్చింది. 573 స్కూల్ టాపర్ 10/10. 573 అంటే అసలు నేను 1 రూపీ కూడా ఫ్రీగా చదివాలి, ఫ్రీగా చదివింది అయినా అన్ని మార్క్స్ వచ్చినాయి. అదే ఆల్మోస్ట్ లో ఇంటర్లో వేసిన అక్కడ స్టడీ అసలు మా బాబు నచ్చలేదు, అసలు నచ్చలేదు. అంటే అంత ఆల్మోస్ట్ స్టడీ నచ్చలేదు నాకు. కాలేజీలో స్టడీ అది ఎక్కడైనా చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారండి. మనమందరం గవర్నమెంట్లో చదివిన వాళ్ళకి లేమా కదా, చదువు ఎక్కడైనా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రైవేట్ వాళ్ళలో ఏముంటుందంటే అప్పుడు మనకి ఇంకా చదివించడానికి ఎవరు లేదు. మీరున్నారు మనకి ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అందుబాటులో ఉన్నప్పుడు కొంచెం యూజ్ చేసుకోవడం. మళ్ళీ ఇంత చిన్న వయసులో మీరు బయటకి ఎక్కువ ఫీజులు ఎందుకు కార్పొరేట్లో. అందుకని ఇక్కడ మీకు తక్కువ ఫీజు ఉంది కదా అని చదువు కూడా ఏదనుకుంటాను, కానీ అది అస్సలు కాదు. మన దగ్గర కన్సీజన్లు ఉంటాయి, కార్పొరేట్లో మాత్రం కన్సీజన్లు ఉండవు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుంటారు, మీరు మేనేజ్మెంట్ గొడవ పెట్టుకుంటారు, కరెస్పాండెంట్స్ గొడవ పెట్టుకుంటారు, క్లాస్ గొడవ పెట్టుకుంటారు, క్లాస్ టీచర్లు గొడవ పెట్టుకుంటారు. అదే
కార్పొరేట్లో అసలు మీరు ఎవ్వరో కూడా తెలియదు. ఆ గేట్ కార్డు ఉండాలి, గేట్ కార్డు ఉండేవాళ్ళు. మరి ఎగ్జాంపుల్ నరేంద్ర రెడ్డి సార్ వాళ్ళు ఉన్నారు. సార్తో మాట్లాడగలుగుతామా? మా పాపకి 1,60,000 కట్టాను సార్ వాళ్ళకి. అసలు రెస్పాన్సిబిలిటీ లేకపోతే మీకు కూడా ఎట్లా ఉంటుంది చెప్పండి. అంతే కదా సార్, మీరు వచ్చి తెలుసుకోండి సార్. ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా క్లాస్ టీచర్తో కాకుండా అకౌంట్ సెక్షన్తో కాకుండా కానీ మనకి ఇక్కడ మేడం యథ మేడం కానివ్వండి, రచనలు కానివ్వండి అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు వచ్చి డైరెక్ట్ సార్తో మాట్లాడవచ్చు. ఏ విషయమైనా, ఈ విషయమే కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. ఓకేనా సార్? మీరు చెప్తేనే Thanks to our parents who participated in such a program and made it a beautiful one.